రే వెంకీ, ఏమైందిరా? ఓ ఓరా. హలో ప్రేమ్, అర్జెంటుగా రండి, మీతో మాట్లాడే పని ఉంది. సార్, ఫైవ్ మినిట్స్ సార్. 5 మినిట్స్లో మీ ముందు ఉంటాను. హాయ్ సార్. హాయ్ ప్రేమ్, హౌ ఆర్ యూ? ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? అదే, ఈ యువత చూస్తే ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు లోబడిపోయి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మీలాంటి ఉత్తమమైన స్టూడెంట్స్ ఉండి ఈ సమాజాన్ని మార్చకపోతే మరి ఎందుకు? తప్పకుండా మా వంతు సాయం మేము చేస్తాం. మా టీంతో కలిసి ప్రతి కాలేజీకి, ప్రతి హాస్టల్కి వెళ్ళి దీని గురించి అవగాహన కల్పిస్తాం. ఈ సమస్యకి మీరు తప్ప ఇంకెవ్వరూ పరిష్కారం చేయలేరు. రే, ఏరా చచ్చిపోవాలని అనుకున్నావు? ఏమైందిరా? నా జీవితంలో నాకు అనుకున్న వాళ్ళు ఎవరో లేరు. నాకు డ్రగ్సే అన్నిండు అన్నా. నాకు కావాలన్నా. ఏ మెడికల్ షాప్లోనో ఏ దుకాణంలోనో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకోపో. వాడు అలా నాకు చెప్పాడు. నేను అన్ని షాపుల్లో అడిగాను, కానీ నాకు దొరకలేదు. లాస్ట్కి ఒక ఫ్రెండ్ కలిసి ప్లేస్ చెప్పాడు, వెళ్ళి తీసుకున్నాను. డ్రగ్స్ కార్లలోనా కాలేజీల్లోనా కాకుండా ఇలాంటి కిరాణి షాప్లో కూడా అమ్మేస్తున్నారా? ఎందుకు తమ్ముడు ఈ వయసులోనే డ్రగ్స్ తీసుకున్నావు? ఎందుకంటే అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు. నా ఫ్రెండ్స్ నన్ను ఫ్రెండ్స్ లాగానే చూడట్లేదు. ఇంకా నాకు అమ్మ నాన్న ఫ్రెండ్ లవర్ అన్నీ ఇదేరా. నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ తీసుకుంటా వచ్చే కిక్కే వేరు. ఇంకెవ్వరూ నాకు వద్దు. అసలు డ్రగ్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా నీకు? నాన్న జోబీలో నుంచి డబ్బులు తీసుకొచ్చాను. అమ్మలో డబ్బాలో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చాను. కాలేజీలో డ్రగ్స్ అమ్మాను, దొంగతనాలు చేశాను, ఎన్నో కార్లు అమ్మేశాను, బైకులు అమ్మేశాను. రే, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోవాలనుకుంటే ఈ భూమి మీద 100%కి 90% మంది చనిపోవాలరా. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే మనం బలంగా ఉండాలిరా. బలంగా ఉండి ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. రే వెంకీ, రే రే డాక్టర్ గారు, ముందైనా డ్రగ్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండురా. నేను తీసుకోనరా, ఇంకా ఎవరిని తీసుకోకుండా చేస్తాను. థ్యాంక్స్ రా ప్రేమ్, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. డ్రగ్స్ తీసుకుంటే ప్రతిరోజు నీలే నువ్వే యుద్ధం చేయాలి. అందరితో కలిసి హ్యాపీగా జీవిస్తే 100 ఏళ్ళ భవిష్యత్తు నీ ముందుంది. నువ్వే తెలుసుకో ఓ యువత.